నా పేరు బందిల ఎలముందు గోగులపాడు గంపచెర్ల మండలం నర్సరావుపేట తాలూకా అది పల్నాడు జిల్లా. డబల్ నైన్ వేసారు అన్నావు. 9999 ఇంకోటి ట్రిపుల్ ఆర్ వేసారు. రెండు ఎలా ఉన్నాయి? రెండు నెంబర్ 1 పోటాపోటీగా ఉన్నాయి. పోటాపోటీగా ఉన్నాయి. అది సైజ్ చూసుకో, పచ్చికాయ అయినా సైజ్ చూసుకో. కింద నుంచి కాయ ఒకటే సైజు ఉందా? ఒకటే సైజు మొత్తం. ఇదిగో నీకు నేను కళ్ళు ముచ్చి చెప్పాల్సిన పని లేదు. ఈ కాయ నీకు ఎక్కడ చూసినా ఏదైనా డీలక్స్ బాగుంది. నిన్నే అడుగుతారు. అది కళ్ళంలో కలర్ కూడా చూసుకోండి. చెట్టు బాగా వెడల్పు వస్తుందా? చూసుకో, మనిషి ఇద్దరి నుంచి అదరిగిపోవాలంటే పాలేడు. 9 నెలల లాస్ట్ లో వేసింది. నేను వేసినప్పటికీ పక్క చేలు మొత్తం కూడా 2 వరుసలు నీళ్ళు వేసారు. అరకలు 3 మాటలు అరకలు కాడ తోలారు. 9 నెలల లాస్ట్ నారు. నేను వైలా సీన్ అనే అబ్బాయి మనకి బాగా దోస్తుగా ఉంటాడు. నీడు పోసుకున్నాం నారు. 7 పోసుకోవాలి. మిరపతోట వద్దు, మొక్కజొన్న వేసుకుందామని. నారు ఆడైతే దొరికిద్దేనా అంటే అబ్బాయి వాళ్ళ కాడ మన కాడ అయితే ఇంకా 10 నెల వచ్చిద్దన్న అందో. పలానా సాట ఉందని చెప్తే ఆడ పోయి తీసుకొచ్చుకున్నాం. కారం పుల్లో తీసుకొచ్చుకున్నాం. వేసుకున్నందుకు నెంబర్ 1 తీసుకొచ్చి చేసుకున్నందుకు నెంబర్ 1 మనకు బాగానే ఉంది. ఈ చెట్టు ఏం లేదండి. నిలబడుతుంది గట్టిగా. నెంబర్ 1 ఇదిగోండి. చివరి దాకా మొత్తం కాడ ఇదిగో చివరి దాకా మొత్తం కాపు. ఏ కొమ్మకైనా కానీ ఒక చెట్టు మనం చూపించాల్సిన పని లేదు. నీ ఇష్టం వచ్చిన కొమ్మకి ఏ కొమ్మకైనా కానీ ఇప్పుడు అవి చూసా మళ్ళీ ఇగో ఇటు అయినా కానీ ఎక్కడ దాకా చివరి దాకా ప్రతి ఒక్కటి మించే ఉంటుంది. ఒకదానికి మించి ఒకటి. తక్కువ పెట్టా. పెట్టుబడి తక్కువ, చాలా తక్కువ. బలం కట్టలు బలం కట్టలు ఇప్పటికి ఎకరానికి వచ్చేసి ఒక 9 కట్టలు అంతే. 9 కట్టలు వేసావు. రైతులు చుట్టుపక్కల రైతులు అడుగుతున్నారా మరి ఏం వేసావు బాగా వచ్చిందని అడిగారా? అడుగుతున్నారు. పోయిన సంవత్సరం కూడా డబల్ నైన్ వేసావు. అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. మేము దాచాపల్లి దగ్గర కర్లపాలెం పోయి పెదగార్లపాడులో చూసినాం. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ బోర్డర్ పాలెంలో చూసినాం. అది చూసి అప్పుడు తీసుకొచ్చుకున్నాం. డబల్ నైన్ చూసి బాగుందని వేసాం. ఇప్పుడు రెండోసారి ఈ చేలో ఇది 3వసారి 88 ఒక మాల వేసాం. 99 2 మాటలు. అది ఏ చెట్టు పట్టినా అంతే ఉంది. ఏ చెట్టు పట్టిన నేను చూసుకుంటూ వస్తానే ఉండగా ఈ కొమ్మ ఉంది, ఇటు చూసుకో అటు ఎలా పడదైనా ఇటు చూడు, దేనికైనా చూడు. నెంబర్ 1 అటు వేసుకోవచ్చు ఎవరైనా. రైతు సోదరా గమనించండి, యలమంద గారు రైతు గారి పొలంలో ఉన్నామండి మనం. ఈయన ఎమ్మటెమ్మటే ఇదే తోటలో పోయిన సంవత్సరం కూడా డబల్ నైన్ పెట్టాడు, మళ్ళీ ఈ సంవత్సరం కూడా డబల్ నైన్ పెట్టాడు. కానీ చూడండి ఎక్కడ కూడా చేయను, ఎక్కడ మిర్చి అమ్మటే వేయరు. ఒక పంట తర్వాత ఒక పంట వేస్తారు. కానీ ఇక్కడ ఈయన ఎమ్మటెమ్మటే మళ్ళీ మిర్చి వేసాడు. గిల్ట్ ప్రాబ్లం కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా విపరీతంగా కాసింది. ఆయన రైతు మాటల్లో 30 పైనే వస్తాయని అంటున్నాడు ఎకరానికి. మీరు గమనించగలరు. డబల్ నైన్ అనేది ఎప్పటికీ నెంబర్ 1 అండి. 5 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది డబల్ నైన్. రైతు మాటలు అన్నారు కదా, ఆయన రెండోసారి డబల్ నైన్ పెడుతున్నాడు. ఇప్పుడు కూడా బ్రహ్మాండం కాసిందని అంటున్నాడు ఆయన. డబల్ నైన్ నమ్మకంగా రైతులు వేసుకోవచ్చు అని గంటపదంగా చెబుతున్నాడు ఆయన. అంతేగానా? అంతే. డబల్ నైన్